నేను గాజుతో పుట్టాను, రంగులు అద్దుకున్నాను, పిల్లల వేళ్ళ మధ్యలో చిక్కుకుని గిరగిరా తిరుగుతాను. నేనెవరిని? నేను గాజుతో పుట్టాను, రంగులు అద్దుకున్నాను, పిల్లల వేళ్ళ మధ్య చిక్కుకుని గిరగిరా తిరుగుతున్నాను. నేనెవరిని? సమాధానం గోళీలు. నాకు కర్రతో చేసిన శరీరం ఉంది, మొన తేలిన ఇనుప కాలు ఉంది, దారంతో బంధించి వదిలితే చాలు నేల మీద అద్భుతంగా నాట్యం చేస్తాను. నేనెవరిని? నాకు కర్రతో చేసిన శరీరం ఉంది, మొనదేలిన ఇనుప కాలు ఉంది, దారంతో బంధించి వదిలితే చాలు నేల మీద అద్భుతంగా నాట్యం చేస్తాను. నేనెవరిని? సమాధానం బొంగరం. ఎర్రగా ఉంటాను కానీ నిప్పును కాను, తింటే చుర్రుమంటాను కానీ కోపాన్ని కాను, పల్లెటూరి చట్నీల్లో నేనుంటేనే అసలైన ఘాటు. నేనెవరిని? ఎర్రగా ఉంటాను కానీ నిప్పును కాను, తింటే చుర్రుమంటాను కానీ కోపాన్ని కాను, పల్లెటూరి చట్నీల్లో నేనుంటేనే అసలైన ఘాటు. నేనెవరిని? సమాధానం ఎండు మిరపకాయ. మట్టిలో పుట్టాను, నిప్పులో మారాను, నల్లని రంగు నా సొంతం, నాలో వండిన అన్నం అమృతం. నేనెవరిని? మట్టిలో పుట్టాను, నిప్పులో మారాను, నల్లని రంగు నా సొంతం, నాలో వండిన అన్నం అమృతం. నేనెవరిని? సమాధానం మట్టి కుండ. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, రెండు కర్ర ముక్కలే. చిన్నదానిని కొడితే గాలిలో ఎగురుతుంది, పెద్దదానితో కొడితే దూరం వెళ్తుంది. ఏమిటది? ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, రెండు కర్ర ముక్కలే. చిన్నదానిని కొడితే గాలిలో ఎగురుతుంది, పెద్దదానితో కొడితే దూరం వెళుతుంది. ఏమిటది? సమాధానం గిల్లి దండ, బిల్లం గోడు. నేల మీద గళ్ళు ఉంటాయి, చేతిలో చిన్న పెంకు ఉంటుంది, ఒంటి కాలితో గెంతుతూ ఆ గీతలు దాటాలి. ఆ ఆట పేరేమిటి? నేల మీద గళ్ళు ఉంటాయి, చేతిలో చిన్న పెంకు ఉంటుంది, ఒంటి కాలితో గెంతుతూ ఆ గీతలు దాటాలి. ఆ ఆట పేరేమిటి? సమాధానం తొక్కుడు బిళ్ళ. దీనికి కాళ్ళు లేవు కానీ లోకమంతా తిరుగుతుంది, ఒకసారి నోటి నుండి జారితే కోట్లు ఇచ్చినా వెనక్కి రాదు. ఏమిటది? దీనికి కాళ్ళు లేవు కానీ లోకమంతా తిరుగుతుంది, ఒకసారి నోటి నుండి జారితే కోట్లు ఇచ్చినా వెనక్కి రాదు. ఏమిటది? సమాధానం మాట. మూడు కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు, మంట పెడితేనే కడుపు నిండుతుంది, కమ్మని వంటను అందిస్తాను. నేనెవరిని? మూడు కాళ్ళు ఉంటాయి కానీ నడవలేను, మంట పెడితేనే కడుపు నిండుతుంది,
కమ్మని వంటను అందిస్తాను నేనెవరిని? సమాధానం మట్టి పొయ్యి. ఊపిరి బిగబట్టి గీత దాటాలి. ఏడుగురు ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు. అందరినీ తాకి వెనక్కి వస్తేనే గెలుపు నేనెవరిని? ఊపిరి బిగబట్టి గీత దాటాలి. ఏడుగురు ఒకవైపు, నేనొక్కడిని ఒకవైపు. అందరినీ తాకి వెనక్కి వస్తేనే గెలుపు నేనెవరిని? సమాధానం కబడ్డీ. నేను వెలుగులో పుడతాను కానీ చీకటిలో చనిపోతాను. గాలి తగిలితే చాలు ప్రాణాలు వదులుతాను నేనెవరిని? నేను వెలుగులో పుడతాను కానీ చీకటిలో చనిపోతాను. గాలి తగిలితే చాలు ప్రాణాలు వదులుతాను నేనెవరిని? సమాధానం దీపం. నువ్వులు చల్లుకున్నాను, బెల్లంతో తీపిని నింపుకున్నాను. నూనెలో వేగితే గాని నా అసలు రుచి రాదు నేనెవరిని? నువ్వులు చల్లుకున్నాను, బెల్లంతో తీపిని నింపుకున్నాను. నూనెలో వేగితే గాని నా అసలు రుచి రాదు నేనెవరిని? సమాధానం అరిసె. సన్నాయి పాటకు అడుగులు వేస్తాను, గజ్జెల చప్పుడుతో ఊరంతా తిరుగుతాను. బహుమతులు ఇస్తే తల ఊపి దీవిస్తాను నేనెవరిని? సన్నాయి పాటకు అడుగులు వేస్తాను, గజ్జెల చప్పుడుతో ఊరంతా తిరుగుతాను. బహుమతులు ఇస్తే తల ఊపి దీవిస్తాను నేనెవరిని? సమాధానం గంగిరెద్దు. తల మీద పూల కిరీటం ఉంటుంది, ఆవు పేడతో ప్రాణం పోసుకుంటాను. ముగ్గుల మధ్యలో మెరుస్తూ సంక్రాంతికి అందాన్ని ఇస్తాను నేనెవరిని? తల మీద పూల కిరీటం ఉంటుంది, ఆవు పేడతో ప్రాణం పోసుకుంటాను. ముగ్గుల మధ్యలో మెరుస్తూ సంక్రాంతికి అందాన్ని ఇస్తాను నేనెవరిని? సమాధానం గొబ్బెమ్మ. ఆకాశంలో రంగురంగుల విన్యాసాలు చేస్తాను. తోక ఉంటుంది కానీ కోతిని కాను. దారంతో బందీనైనా గాలిలో స్వేచ్ఛగా ఎగురుతాను నేనెవరిని? ఆకాశంలో రంగురంగుల విన్యాసాలు చేస్తాను. తోక ఉంటుంది కానీ కోతిని కాను. దారంతో బందీనైనా గాలిలో స్వేచ్ఛగా ఎగురుతాను నేనెవరిని? సమాధానం గాలిపటం. నాకు ప్రాణం లేదు కానీ అడుగులు వేస్తాను. నేను నడిచిన కొద్దీ చిన్నగా అయిపోతాను నేనెవరిని? నాకు ప్రాణం లేదు కానీ అడుగులు వేస్తాను. నేను నడిచిన కొద్దీ చిన్నగా అయిపోతాను నేనెవరిని? సమాధానం పెన్సిల్. నేను ఆకాశంలో రంగురంగుల్లో ఉంటాను
కానీ వర్షం పడితేనే కనిపిస్తాను. పిల్లలందరూ నన్ను చూసి మురిసిపోతారు. నేనెవరిని? నేను ఆకాశంలో రంగురంగుల్లో ఉంటాను. కానీ వర్షం పడితేనే కనిపిస్తాను. పిల్లలందరూ నన్ను చూసి మురిసిపోతారు. నేనెవరిని? సమాధానం ఇంద్రధనుసు. పిల్లలందరికీ నేను ఇష్టమైన నేస్తాని. నాకు ప్రాణం లేదు, కానీ నాతో ఆడుకుంటే మీకు సమయమే తెలీదు. నేనెవరిని? పిల్లలందరికీ నేను ఇష్టమైన నేస్తాన్ని. నాకు ప్రాణం లేదు, కానీ నాతో ఆడుకుంటే మీకు సమయమే తెలీదు. నేనెవరిని? సమాధానం బొమ్మ. చిట్టి చిట్టి అడుగులు వేస్తాను. మాటలు రాకపోయినా అందరినీ నవ్విస్తాను. నేనెవరిని? చిట్టి చిట్టి అడుగులు వేస్తాను. మాటలు రాకపోయినా అందరినీ నవ్విస్తాను. నేనెవరిని? సమాధానం పసిపాప. అమ్మ పిలుపుతోనే నా ప్రయాణం మొదలవుతుంది. నా ప్రపంచమంతా ఆటపాటలే. నేను పెరిగే కొద్దీ నా అల్లరి కూడా పెరుగుతుంది. నేనెవరిని? అమ్మ పిలుపుతోనే నా ప్రయాణం మొదలవుతుంది. నా ప్రపంచమంతా ఆటపాటలే. నేను పెరిగే కొద్దీ నా అల్లరి కూడా పెరుగుతుంది. నేనెవరిని? సమాధానం పాప లేదా బాబు లేదా బేబీ.